వెల్కమ్ టు లాలన్నర్. ఈ వీడియోలో మనం మీ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ ఒకసారి ఆగండి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో సీసీటీవీ పెట్టడానికి అందరి అనుమతి తప్పనిసరి. ఈ వీడియోలో ఆ వివరాలు తెలుసుకుందాం. తాజాగా సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్టు తీర్పును సమర్థించింది. కేసు పేరు ఇంద్రనీల్ మాలిక్ వర్సెస్ సువేంద్ర మాలిక్. ఈ తీర్పు ఏమిటంటే, ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలంటే ఆ ఇంట్లో నివసించే అందరి అనుమతి తప్పనిసరి. ఒకవేళ అనుమతి లేకుండా కెమెరాలు పెడితే అది వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. కలకత్తా హైకోర్టు జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య మరియు జస్టిస్ ఉదయ్ కుమార్ల డివిజన్ బెంచ్ ఈ విషయంలో స్పష్టంగా చెప్పింది. వారు 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పును సూచించారు. ఈ కేసులో గోప్యత హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా ప్రకటించబడింది. ఈ హక్కు వ్యక్తి యొక్క గౌరవం మరియు స్వయం ప్రతిపత్తి మరియు గుర్తింపునకు కాబడుతుంది. సో ఇంట్లో కెమెరాలు పెట్టాలంటే ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి లేదా సహయజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే అది చట్టవిరుద్ధం. ఇది ఎందుకు ముఖ్యమంటే, ఈ తీర్పు మన గోప్యతను కాపాడేందుకు ఒక ముఖ్యమైన అడుగు. ఇంటి లోపల కెమెరాలు పెట్టడం వల్ల కొన్నిసార్లు వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటుంది. అందుకే అందరి సమ్మతి తప్పనిసరి. మీ ఇంట్లో కెమెరాలు పెట్టే ముందు ఈ విషయం గుర్తుంచుకోండి. ఈ జడ్జిమెంట్ పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.